హాయ్ ఫ్రెండ్స్! ఇప్పటి వీడియో కూడా చాలా మంచి వీడియో. డెఫినెట్‌లీ మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది. చాలా సింపుల్‌గా ఉంటది. చాలా బాగా కూడా ఉంటది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెమో చూద్దాం. పేరు అడిగితే వేరే పలుకుదా చల్లుల్లో అడుగుదా కలిసిన కనులను ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగుంది. నేను ఇంకో స్టైల్ చూపిస్తాను. నేను డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి అంటే అది నేను ఎక్స్‌పోర్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని దాన్ని నేను స్కిప్ చేసిన. కానీ మీకు చూపిస్తాను. అది ఓకే. ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటది. ఓకే. చూస్తున్నారు కదా! ఇది అంటే ఫేమ్స్ టైప్‌లో అయితే ఉంటది. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా ట్రై చేయాలంటే ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఇవ్వలేదు. కానీ ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంట్లోనే మనం ఇది చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. దాన్నైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇంపోర్ట్ చేసుకోండి. సారీ. దానికంటే ముందు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకే. ఒకవేళ ఈ వీడియోలో యూజ్ చేసిన దట్ గర్ల్ ఉంది గదా! ఈ గర్ల్ ఫోటో మార్నింగ్ పెట్టాను. ఒకసారి చూడకపోతే చూడండి మీరు. మార్నింగ్ పెట్టాను. టెలిగ్రామ్‌లో ఎక్కడ మళ్ళీ మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తాను. చూడండి ఒక్క నిమిషం. దీని ఎండింగ్ వరకైతే జరిపేస్తున్నా. ఏదైనా సంథింగ్ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి విగ్నెట్ యాడ్ చేయండి. ఈ పంచ్ ఔట్ అయితే ఆన్ చేసుకొని సైజ్‌లోకెళ్ళి ఫెదర్ పెట్టుకోండి. ఇలా అయితే బాగుంది. దీన్ని మీరు సాచురేషన్ యాడ్ చేసి ఇలా బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టినా నో ప్రాబ్లమ్. కలర్‌లో ఉన్నా నో ప్రాబ్లమ్. నేను బ్లాక్ అండ్ వైట్‌లో పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ యానిమేషన్ అయితే ఉంది. ఓకే. దీంట్లో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఈ గ్రూప్ ఉంది కదా! అందులో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు వేవ్ ఆఫ్ అని ఉంది కదా! ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఈ కింద ఫోటో ఉంది కదా! దాన్నైతే పేస్ట్ చేయండి. ఓకే. దీన్నైతే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 0.4 ఉంది కదా! దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకోండి. 0.10 పెట్టుకోండి. ఓకే. అంటే కొంచెం అది వాటర్ టైప్‌లో కొంచెం బాగుంటది కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ గ్రూప్‌కి మాత్రం ఒక గ్రూప్‌కి మాత్రమే యానిమేషన్ ఉంటది. మిగతా గ్రూప్‌కి యానిమేషన్ ఉండదు. ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసుకోండి. దాని తర్వాత ఈ సాంగ్‌ని ఇవి 2 రిమూవ్ అంటే ఆ కింద బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంది కదా! దాన్ని సాంగ్‌ని రిమూవ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఒకవేళ టైమింగ్ ఆప్షన్ ఇలా గ్రీన్ కలర్‌లో ఉంటే దాన్ని మీరైతే వైట్ కలర్‌లో కన్వర్ట్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కానీ ఇందులో బ్యాక్ సైడ్‌లో ఒక పార్టికల్ రావాలి కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సింపుల్ స్టార్ ఫీల్డ్ అని మీకు ఆల్రెడీ తెలిసిందే. సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఒక్క నిమిషం. ఓకే. ఇదైతే ఉంది. దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఈ జెడ్ ఉంది కదా! సారీ వై ఉంది కదా! ఈ వైని మైనస్‌లో చేసుకోండి. అయితే మనకు ఆ పార్టికల్ అనేది బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకవేళ నేను స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను. ఇలాగే చేద్దామని అనుకుంటే ఫోటోస్ ఈ టెక్స్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇలా. సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్‌లో వచ్చి ఈ స్టార్టింగ్ గ్రూప్‌ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఇంకో గ్రూప్‌ని ఇలా పెట్టుకోండి. ఇంకో గ్రూప్‌ని ఇలా. ఇంకో గ్రూప్‌ని ఇలా. వరుసగా కొంచెం బాగా సెట్ అయ్యేలాగా పెట్టుకోండి. దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.